క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతలో మరి మొదటి పునరుద్ధాన ప్రత్యక్షత గురించి ధ్యానించుకుందాం. మొదటి పునరుద్ధాన ప్రత్యక్షత మరి నుండి ఒక్కొక్క పునరుద్ధాన ప్రత్యక్షత 11 పునరుద్ధాన ప్రత్యక్షతలు ఉన్నాయి. మొదటి పునరుద్ధాన ప్రత్యక్షతను ఈ వీడియోలో ధ్యానించుకున్నాం. ప్రార్థన చేసుకొని వీడియోని ప్రారంభించుకున్నాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి దేవా, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు నాయన. ఇదిగో నాయన, మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతలను ధ్యానించుకుంటున్నది ప్రభువా, మీరే మాకు బోధించండి. లేఖనాల్లో ఉన్న సత్యమును నాయన అర్థము పరమార్థము గ్రహించే కృపదాయించండి ప్రభువా. నాకు మొరపెట్టము నీకు ఉత్తరం ఇచ్చినన్నావు తండ్రి. మీరు గ్రహించలేని గొప్ప సంగతులు, గూఢార్థమైన సంగతులు తెలియజేస్తారన్నారు. నాయన ఈ గొప్ప సంగతులు, గూఢార్థమైన సంగతులు మీ లేఖనాలని ప్రభువా గ్రహించి మనం నేత్రాలు తెరచండి. నాయన వీడియో చేస్తుండగా మీరు తోడుగా ఉండి నడిపించండి. యేసయ్యను ప్రార్థించి పెడుతున్నాం తండ్రి, ఆమేన్. పిల్లారా, మొదటి పునరుద్ధాన ప్రత్యక్షత, యేసుక్రీస్తు మొదటి పునరుద్ధాన ప్రత్యక్షతలో ఆదివారము తెల్లవారుజామున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మొదటి పునరుద్ధాన ప్రత్యక్షత మగ్ధలేని మరియకు కనబడటం. యేసు ప్రభు మగ్ధలేని మరియకు కనబడ్డాడు. ఇది యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూసినట్లయితే, ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేని మరియ పెందల కడే సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. కనుక ఆమె పరుగెత్తి సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన ఆ మరొక శిశుని యొద్దకు వచ్చి ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి. మొదట సమాధి యొద్దకు వచ్చినది మగ్ధలేని మరియ అని ఈ లేఖనాల ద్వారా చూస్తాం. మొదటి పునరుద్ధాన ప్రత్యక్షత ఎప్పుడు అంటే ఈస్టర్ ఉదయం, అంటే ఆదివారం వేకువజామున, ఎర్లీ మార్నింగ్. ఎక్కడంటే సమాధి బయట జరిగింది. మొదటి పునరుద్ధాన ప్రత్యక్షత సమాధి బయట. ఎవరికి అంటే మగ్ధలేని మరియకు. ఎప్పుడు అంటే ఆదివారము తెల్లవారుజామున మొదటి పునరుద్ధాన ప్రత్యక్షత. ఎక్కడ అంటే సమాధి బయట. ఎవరికి అంటే మగ్ధలేని మరియకు. ఇక్కడ మగ్ధలేని మరియ సమాధి బయట నిలిచి ఏడుచుండెను అని మనం చూస్తాము. యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనం. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచూ సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలంలో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడను. సమాధి బయట నిలిచి మగ్ధలేని మరియ ఏడుస్తూ ఉన్నది. మగ్ధలేని మరియ ఏడ్చుచూ ఉన్నది. ఆమె ప్రభు పట్ల ఆమెకున్న ప్రేమ ఎంతగా మరి ఉన్నదో ఇక్కడ మనకు వ్యక్తం అవుతుంది. ప్రభు పట్ల మగ్ధలేని మరియకు మరి ఎంత ప్రేమ, ఎంత ఆసక్తో, మరి దేవుని పట్ల ఆమెకున్న ఆసక్తిని ఇక్కడ మనం చూస్తాము. ఆమె ప్రభు కోసం ఏడుస్తూ ఉన్నది సమాధి దగ్గర. సమాధిలో ఏడ్చుచూ సమాధిలో వంగి చూస్తున్నది. అయితే ఈ స్త్రీ పునరుద్ధానుడవుతాడు అని గ్రహించలేదు. కానీ మరి ఆయన పునరుద్ధానుడవుతాడు, మృత్యుంజయుడై లేస్తాడనే భావన ఆమెకు కలగలేదు. మృతులలోనే వెతుకుతున్నది. అంటే మగ్ధలేని మరియకు యేసు ప్రభు మృతులలో లేస్తాడు, మృత్యుంజయుడై లేస్తాడనే ఆత్మీయ భావన లేదు, ఆమెలో లేదు. ఆమె మృతులలోనే ప్రభువును వెతుకుతుంది. మృతులలో వెతుకుతున్నప్పటికీ ఆమెకు ప్రభు పట్ల ప్రేమ, ప్రభు పట్ల ఉన్నటువంటి ఆసక్తి, ఇంట్రెస్ట్ అనేది మనం చూస్తాము. అయితే ఇక్కడ సమాధి బయట ఏడుస్తూ ఉన్నటువంటి మగ్ధలేని మరియకు
తెల్లని వస్త్రములు ధరించిన దేవదూతలు కనపడ్డారు. తెల్లని వస్త్రములు ధరించినటువంటి ఇద్దరు దేవదూతలు తల వైపున ఒకరు, కాళ్ళ వైపున ఒకరు కూర్చుంట కనబడేను. అంటే సమాధి లోపల. అయితే వారు ఇస్తున్న సందేశం ఏమిటి అంటే 13వ వచనంలో, వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడిగారు. ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? ఎందుకు నువ్వు ఇంతగా ఏడుస్తున్నావని ఆమెను అడిగారు. ఆమె ఏడుస్తూ ఉంది, ఆమె దుఃఖపడుతుంది. దూతలు ఆమెకు ఒక సందేశాన్ని ఇవ్వటానికి దేవుని ద్వారా అక్కడికి పంపబడ్డారు దూతలు. ఆమె ఏడుస్తున్న విషయము దేవునికి తెలుసు, దూతలకు తెలుసు. కానీ ఆమెకు యేసుక్రీస్తు పునరుద్ధాన సందేశం ఇవ్వడానికి దూతలలో ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ఏడ్చుచున్నావు ఆమె అడగగా, ఆమె నా ప్రభును ఎవరో ఎత్తుకొని పోయి ఆయన్ని ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఇస్తున్న జవాబు, మగ్దలేని మరే ఇస్తున్న జవాబు దూతలతో, నా ప్రభువును వారు ప్రశ్న అడిగినప్పుడు ఆమె ఇస్తున్న జవాబు, ఆమె నా ప్రభును ఎవరో ఎత్తుకొని పోయిరి ఆయన్ని ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయారు, సమాధిలో ఉంచబడినటువంటి నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయారు, నాకు తెలియటం లేదు అని ఏడుస్తూ ఉంది, దుఃఖపడుతూ ఉంది. చూడండి, ప్రభు సమాధి దగ్గరికి వచ్చి మరి ఆమె ఎంతగా విలపిస్తూ ఏడుస్తున్నదో మరి దేవుని వాక్యంలో మరి యేసు ప్రభు పట్ల ఆమెకున్న ఆసక్తి, యేసు ప్రభు పట్ల ఆమెకున్నటువంటి మరి ప్రేమ, యేసు ప్రభు పట్ల ఆమెకున్నటువంటి మరి ఇంట్రెస్ట్ చూస్తున్నాం. అయితే ఆ ప్రశ్న ఆమె చెప్పినటువంటి మాటకు ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండట చూసిన కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. ఆమెకున్నటువంటి ఆశ, ఆమెకున్నటువంటి ఆసక్తిని బట్టి యేసు ప్రభు మొట్టమొదట మగ్దలేని మరియకు ప్రత్యక్షమయ్యాడు. మొట్టమొదట ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత మొట్టమొదట కనబడినది ఎవరికి అంటే మగ్దలేని మరియకు. ఎందుకంటే ఆమెకు ఎక్కువగా ఆసక్తి ఉన్నది. మిగతా స్త్రీల కంటే మగ్దలేని మరియకే ఎక్కువ దేవుని పట్ల ఆసక్తి ఉంది. ఎక్కువ ఆమెకే మరి దుఃఖము, హృదయంలో దుఃఖపడే విధంగా విలపిస్తూ ఉంది. కాబట్టి ఆమె వెతుకుతుంది. యేసు ప్రభు సమాధి యొద్ద ప్రభు దేహాన్ని వెతుకుతుంది. యేసు ప్రభు సమాధిలో వంగి చూస్తూ ఆమె యేసు ప్రభు దేహము కనబడుతుందేమని ఆమె చూస్తూ ఉంది. మరి తెల్లవారుజామున మొట్టమొదటిగా వచ్చినట్టుగా చూస్తాం. అయితే ప్రభు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు అని లేఖనాల్లో తెలియజేసినట్లు, ఎవరికైతే దేవుని పట్ల ఆసక్తి ఉంటుందో, ఎవరికైతే దేవుని పట్ల ఆశ ఎక్కువగా ఉంటుందో వారికి దేవుడు ఆశ తీరుస్తాడు. ఇది ఆధ్యాత్మిక ఆశలు, శారీరక సంబంధమైన ఆశలు కాదు, లోక సంబంధమైన ఆశలు కాదు, ఆధ్యాత్మిక ఆశలు కలిగి ఉండాలి. మానవుడికి మరి క్రైస్తవులకు ఆత్మీయ కోరికలు ఉండాలి, ఆధ్యాత్మిక ఆశలు కలిగి ఉండాలి, స్పిరిచువల్ డిజైర్స్ ఉండాలి, మరి ఆధ్యాత్మిక కోరికలు కలిగి ఉండాలి, ఆధ్యాత్మిక ఆశలు కలిగి ఉండాలి, స్పిరిచువల్ హోప్స్ ఉండాలి. ఈ విధంగా ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. యేసు ప్రభు మొదటి ప్రత్యక్షతను శిష్యులకు కనపరచలేదు. యేసు ప్రభు మొదటి పునరుద్ధాన ప్రత్యక్షతను పేతురుకు కనపడాలని ఆయన మొదటి పునరుద్ధాన ప్రత్యక్షత ప్రధానమైనటువంటి పేతురు శిష్యుల్లో శిష్యుడిగా ఉన్నటువంటి పేతురుకు కనపడలేదు. ఆయన శిష్యులకు ఎవరికి కనపడలేదు, తన తల్లికి కనపడలేదు, కానీ మగ్దలేని మరియకే మొట్టమొదట కనపడ్డాడు. కానీ ఆమెకు ఎక్కువ ఆసక్తి ఉండేది ఇక్కడ మనం చూస్తున్నాము. ప్రభు మొదట ఆమెకే కనపడాలని ఆయన నిశ్చయించలేదు. కానీ ఆమెకు ఉన్నటువంటి ప్రేమ, దుఃఖము, ఆయన పట్ల ఉన్నటువంటి ఆశను బట్టి ప్రభు మొదట ఆమెకే కనపడ్డాడని ఇక్కడ మనం లేఖనంలో చూస్తాము. అయితే
వెనుక తట్టు యేసు నిలిచి ఉండుట చూసేను కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. ఆమె గుర్తుపట్టలేకపోయింది. యేసు ప్రభు మహిమ దేహంతో లేచాడు. పునరుత్థానుడై మహిమ దేహంతో లేచినటువంటి ప్రభువును మగ్దలేని మరి గుర్తుపట్టలేకపోయింది. ఎప్పుడు అంటే ఈ మట్టి నేత్రాలతో, ఈ రక్త మాంసాలతో కూడినటువంటి ఈ శరీరానికి మహిమ దేహంతో ఉన్నటువంటి వారు కనబడరు. మరి మహిమ దేహము కనబడాలి అంటే మహిమోన్నతుడైనటువంటి ప్రభువును చూడాలంటే, మహిమలో ఉన్నటువంటి తేజస్సులో ఉన్న ప్రభువును చూడాలంటే ఈ నేత్రాలు సరిపోవు, ఈ దేహముకు సాధ్యం కాదు. కానీ అది అలా చూడటానికి, మహిమలో ఉన్న ప్రభువును చూసి గుర్తుపట్టాలి అంటే అది దేవుడే ఆ అభిషేకం ఇవ్వాలి. ఆ మట్టి నేత్రాలకు ఈ శరీరము గుర్తుపట్టాలి అంటే, ఈ రక్త మాంసములతో కూడిన శరీరము లేదా ఈ మట్టి దేహము ఈ భౌతిక సంబంధమైన ఈ నేత్రాలతో చూడాలంటే, ఆ ప్రభువును చూడాలంటే ప్రభువే గుర్తుపట్టే మహిమ ఆ వ్యక్తికి ఇవ్వాలి. అందుకే ప్రభు గుర్తుపట్టలేదు. యేసు ఒక స్వరము వినిపిస్తున్నాడు ఆమెకు. ఏమంటున్నాడంటే 15వ వచనం, యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అంటున్నాడు. అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుతున్నావు? ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? యేసు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయన్ను మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనని ఎత్తుకొని పోదునని చెప్పాను. చూసారా, ఇక్కడ యేసు ప్రభు అమ్మా నువ్వు ఏడుస్తున్నావు, దుఃఖంలో ఉంటున్నావు, సమాధి బయట ఏడుస్తున్నావు, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుతున్నావు? ప్రభుకు తెలుసు. యేసు ప్రభు కోసమే ఏడుస్తుందని ప్రభుకు తెలుసు. యేసు ప్రభువునే మృతులలో వెతుకుతున్నదని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు తెలుసు. కానీ ఆయన ప్రశ్నించటము ఎందుకంటే ఆమె హృదయంలో నుండి ఇంకా అనేక విషయాలు రాబట్టాలి. ప్రభుకు సమస్తం తెలుసు. భూత భవిష్యత్ కాలంలో ఉండే సర్వాధికారి అయిన దేవునికి మానవుని యొక్క మనకు తలంపు పుట్టక మునిపే ఆయనకు తెలుసు. ఆ భవిష్యత్ కాల తలంపులు కూడా ప్రభువుకు తెలుసు. భవిష్యత్ కాలంలో మనము ఎలా ఉంటామో, ఏ పని చేస్తామో, ఏ బలహీనత ఆవరిస్తుందో ప్రభువుకు తెలుసు. కాబట్టి మన బలహీనతలను ప్రభు ఎరుగు, మన భవిష్యత్తు బలహీనతలను కూడా ప్రభు ఎరుగు. పేతురు పొంకుతారన్న విషయము, పేతురు ముమ్మారు పొంకుతారన్న విషయము ముందుగానే పేతురుకు తెలుసు, ముందుగానే ప్రభువుకు తెలుసు. పేతురు యొక్క బలహీనత ప్రభువుకు ముందుగానే తెలుసు. అలాగనే మనము మానవాళి యొక్క భవిష్యత్తు గురించి ఆయన తెలుసు. మనకు తలంపు పుట్టక మునిపే అది ఆయన ఎరుగును అని కీర్తనాకారులు అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు ప్రభు తెలుసు. అందుకే ప్రభు అక్కడ ప్రత్యక్షమైంది. ఆమెకు మొదట పునరుద్ధాన ప్రత్యక్షతను కనపరుచుకున్నది. అందుకే ఆమె అంటుంది, అయ్యా అప్పుడు ఆయన స్వరం వినే కన్నులు ఆమెకు ప్రభు ఇచ్చాడు. యేసు ప్రభు యొక్క స్వరము వినే కన్నులు, మరి ఆ స్వరం వినే చెవులు ప్రభు ఆమెకు ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క స్వరము ఆమె ఇప్పుడు వినగలుగుతున్నది. చూడండి, సౌలు దమస్కు మార్గంలో పడిపోయినప్పుడు ఒక స్వరము ప్రభు, సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నప్పుడు అక్కడ ఆ స్వరములు సౌలు మాత్రమే విన్నాడు, కానీ తనతో ఉన్నవారు ఎవరు ఆ స్వరం వినలేదు. ఆయన ఆ వెలుగును చూసి పడిపోయినప్పుడు, యేసు ప్రభు యొక్క వెలుగును చూసి దమస్కు మార్గంలో సౌలు పడిపోయినప్పుడు
సౌలా సౌలా నీవు ఎందుకు నన్ను హింసిస్తున్నావనే స్వరము సౌలు మాత్రమే విన్నాడు. యేసు ప్రభు ఆ ఒక స్వరము పలికాడు, సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసిస్తున్నావు. అది మిగతా వారు వినలేకపోయారు. వారు మానవులే కదా, వారు మనుషులే కదా. దేవుడు ఎవరికి ఆయన స్వరం ఎవరు వినాలని ఆయన నిర్ణయిస్తారో వాళ్ళు వింటారు. ఆసక్తి గల ప్రాణము దేవుడు తృప్తిపరుస్తాడు. ఇక్కడ ఆమె ఇంకా ఆయన స్వరం విన్నది కానీ ఆయన గుర్తుపట్టలేకపోయింది. ఆమె తోటమాలి అనుకుంటుంది. స్వరము ప్రభు స్వరం విని ఆ స్వరమును ప్రభు స్వరము అని గుర్తుపట్టలేక ఆయన ఇంకా తోటమాలి అని ఆయనతో సంభాషిస్తుంది. ఏమని సంభాషిస్తుంది అంటే ఆ కాన్వర్జేషన్ ఏమిటి అంటే, అయ్యా నీవు ఆయన మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచితివో నాకు చెప్పుము, నాతో చెప్పుము. నువ్వు తోటమాలివి, నువ్వు ఆయన తీసుకొని పోయావా, మోసుకొని తీసుకొని ఎక్కడికన్నా మళ్ళా ప్రక్కన ఉంచావా, అది నాతో చెప్పమని అడుగుతుంది. నేను అప్పుడు 16వ వచనం, యేసు ఆమెను చూసి మరియా అని పిలిచెను. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడు అని అర్థము. ఇప్పుడు యేసు ఆమెను చూసి మరియా అన్నాడు, పేరు పెట్టి పిలిచాడు. అప్పుడు గుర్తుపట్టింది. మరియా అని ఎప్పుడైతే యేసు పిలిచి ఆమెకు తన స్వరూపాన్ని చూపించాలని ప్రభు ఆమెకు ఆకర్షణ కలిగించాడు. అప్పుడు ఆమె చూడగలిగి, అప్పుడు ఆమె గుర్తుపట్టగలిగింది. మరి ఆయన గుర్తుపట్టే, యేసు ప్రభును గుర్తుపట్టేటువంటి మనస్సు, గుర్తుపట్టే నేత్రాలు ప్రభు అప్పుడు వెంటనే ఆమెకు కలగజేసి ఉన్నాడు. కాబట్టి ఆమె ఆ స్వరం గుర్తుపట్టగలిగింది, ఆయన స్వరూపాన్ని గుర్తుపట్టగలిగింది. అప్పుడు యేసు తన్ను కనపరుచుకున్నాడు. ఆమె యేసు ప్రభువును చూడగలిగింది. మొట్టమొదటగా మగ్దలేని మరియ యేసు ప్రభువును చూసింది, మహిమతో ఉన్న ప్రభువును చూసింది. అది మొదటి పునరుద్ధాన ప్రత్యక్షత. మొట్టమొదటగా మగ్దలేని మరియకు ప్రభు కనపడినాడు. ఆమె ఇప్పుడు చూడగలుగుతుంది. ఇప్పుడు ఆయనను గుర్తుపట్టగలుగుతుంది. అందుకు యేసు ఆమెను చూసి మరియా అని చెప్పెను. మరి ఆమె ఆయన వైపు తిరిగి, ఆమె మగ్దలేని మరియా ఆయన వైపు తిరిగి, యేసు వైపు తిరిగి రబ్బూని అని పిలిచింది. ఆ మాటకు ఆయన హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచింది. హెబ్రీ భాషలో రబ్బూని అంటే బోధకుడు అని అర్థం. బోధకుడా అని పిలిచింది. కాబట్టి అప్పుడు మరియా ప్రభువును గుర్తుపట్టగలిగింది. ప్రభువు లేచినాడు, పునరుద్ధానుడై లేచినాడు, మృత్యుంజయుడై మరణాన్ని జయించి లేచినాడని పునరుద్ధానుడైనటువంటి యేసయ్యను చూసింది. మగ్దలేని మరియకు మొదట ప్రభువు కనపడ్డాడు. అయితే ఆమె ఇంకొక సాహసం చేయడానికి పోతుంది. ఆయన తాకటానికి ప్రయత్నం చేస్తుంది, ఆయన్ని పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. ఆమెకు ప్రభువు పట్ల ఆమెకు ఎంత విశ్వాసము, ప్రేమ, ఆసక్తి ఉంది. ఆమెను పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. ఈమె మట్టి దేహంతో ఉన్నది, ఈ శరీరంతో ఉన్నది, రక్త మాంసములతో కూడా శరీరంతో ఉంది. ఈమె మహిమాన్వితుడై పునరుద్ధానుడైన ప్రభువును తాకటానికి ప్రయత్నం చేస్తుంది. నమ్మింది. అక్కడ చూడండి ఏం రాయబడినట్టు 17వ వచనం, యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. ఏమంటున్నాడు? అయితే నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు, నేను ఇక్కడే ఉన్నాను, తండ్రి యొద్దకు ఆరోహణుడు కాలేదు. ఆయన పునరుద్ధానుడైన వెంటనే పరలోకానికి ఆరోహణుడు కాలేదు. ఆయన పునరుద్ధానుడైన తర్వాత భూమి మీద 40 దినాలు ఆయన
ఉన్నాడు. అది అపొస్తలుల కార్యము 1వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. ఆయన భూమి మీద 40 దినాలు ఉన్నాడు. మహిమ దేహంతో అప్పుడప్పుడు అక్కడక్కడ మరి కొందరికి శిష్యులకు మరి కనబడుతూ ఆయన పునరుద్ధాన ప్రత్యక్షతలకు వారికి కనపడ్డాడు. ఆయన పునరుద్ధానుడై ఒక్కొక్కరికి ఆయా సమయములలో ఆయా ప్రదేశాలలో ప్రభు పునరుద్ధానుడ అయిన ప్రభు వారికి మహిమదేహంతో కనపడుతూ ఉన్నాడు. అలా 40 దినాలు భూమి మీద ఆయన ఉన్నాడు. ఆయన వెంటనే ఆరోహణుడు కాలేదు, వెంటనే పరలోకానికి ఎక్కిపోలేదు, అది కుడిపార్శ్వం మీద వెంటనే 3వ రోజు వెళ్ళిపోలేదు అనే విషయాన్ని అపొస్తలుల కార్యము 1వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. కాబట్టి ఇక్కడ ఈమెను ఏమంటున్నట్టే, నేను పరలోకంలోకి ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకోవద్దు. ఆమెమో ఆయన తాకబోతుంది, ఆయన పట్టుకోబోతుంది. రబ్బూని అని, బోధకుడా అని ఆమెకు ఆయన పట్ల ఉన్న ప్రేమ ఆసక్తిని బట్టి ఆయన పట్టుకోబోతుంది. కాబట్టి ముట్టుకోబోతుంది. అయితే ఈ విషయము ముట్టుకోవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వారి యొద్దకు ఎక్కిపోతున్నానని వారితో చెప్పమనను. కాబట్టి నీవు శిష్యులకు తెలియజేయి, సహోదరుల యొద్దకు వెళ్ళి ఈ విషయాన్ని తెలియజేయమని ప్రభువు చెప్పినాడు. కాబట్టి నీవు చూసినటువంటి ఈ విషయాన్ని ఇతరులకు చెప్పు ప్రభు. కాబట్టి పునరుద్ధాన సందేశాలను మరి ఆనాడు ఎవరికైతే ప్రభు కనపడ్డాడో వారు మరలా మిగతా వారికి చెప్పారు. నువ్వు వెళ్ళి సహోదరులకు చెప్పమని మగ్దలేని మరి చెప్పాడు. మనం కూడా ప్రభు యొక్క పునరుద్ధాన సందేశాలను ఇతరులకు చెప్పాలి. ప్రభు పునరుద్ధానుడైనటువంటి క్రీస్తును ప్రకటిస్తున్నాము, మేము పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటిస్తున్నాము అని మనము టైటిల్ ఇస్తాము చర్చిలలో. పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటిస్తున్నాము అంటున్నాం. పునరుద్ధాన సందేశాన్ని మనం ఇవ్వటం లేదు. పునరుద్ధానుడైన క్రీస్తును మనం ప్రకటించాలి. కానీ కాకెమ్మ కబుర్లు, ముసలమ్మ ముచ్చట్లు, కాలయాపన చేయకూడదు. మన ప్రసంగాలలో ప్రభువే కేంద్రమై ఉండాలి. ప్రభువును మాత్రమే ప్రకటించాలి. ప్రభు పునరుద్ధాన సందేశాలను మాత్రమే ప్రకటించాలి. కానీ పేరుకు టైటిల్ మేము పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటిస్తున్నాము అని టైటిల్ ఇస్తారు. అక్కడ ఆ గంట ప్రసంగంలో 45 గంట ప్రసంగంలో కానీ 45 ప్రసంగంలో సగం లోకం గురించి చెబుతూ ఉంటారు. అలాంటి ఆ విధంగా ఉండకూడదు మన ప్రసంగం. లేఖనాన్ని ఉన్నట్టు ప్రభువును మాత్రమే ప్రకటించడానికి, సువార్తను మాత్రమే ప్రకటించడానికి ప్రాధాన్యత కలిగి ఉండాలి. కానీ మరి వ్యర్థమైనటువంటి ఆ ఉపమానాలు అవి ఇవి తీసుకొని వారిని విమర్శించడం, వీరిని విమర్శించడం ఇలాంటి పెట్టుకోకూడదు ప్రసంగం. కాబట్టి ప్రభువుకు ప్రాధాన్యతనివ్వాలి. ప్రభు పునరుద్ధాన సందేశాన్ని స్ప్రెడ్ చేయాలి, అనేకులకు వివరించాలి. ఆ పునరుద్ధాన బలము పొందినట్టు పునరుద్ధాన సందేశంలో విన్నవారు పునరుద్ధాన బలం పొందాలి, పునరుద్ధాన శక్తిని ఆశ్రయించాలి, పునరుద్ధానుడైన క్రీస్తును మనము బాహాటంగా ప్రకటించాలి. అదే మన ధ్యేయమై ఉండాలి, అదే మన ఊపిరై ఉండాలి. ప్రియ సహోదరులారా, మరి పునరుద్ధాన సందేశాలను మనం వింటున్నాం. విని మీరు ప్రభు పునరుద్ధాన క్రీస్తును మరి సొంత రక్షకునిగా అంగీకరించి రక్షణ పొంది బాప్తిసం తీసుకొని పరలోక రాజ్యం వారసులుగా ఉండాలని ప్రభుపేట తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును కాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.